నేనేదీ మర్చిపోలేదు. మర్చిపోయింది నువ్వు. మర్చిపోయి చేయకూడని పనిచేసి అడ్డంగా దొరికిపోయావు. నేనేం చేశానత్తయ్య? 3 రోజులు బావకు దూరంగా ఉండాలని తెలిసిన దానివి పూజ గదికి వెళ్లి లక్ష్మీదేవి విగ్రహం ఎలా ముట్టుకుని తీసుకొచ్చావే? చచ్చాను, అడ్డంగా దొరికిపోయానే. నువ్వు నీ స్థానంలోకి ఎప్పుడొచ్చావు శిరీష? ఏంటంకుల్? అవునంకుల్, విడుదల దొరికింది. ఈ వేషం నుంచి కాదు, ఏకంగా ఈ లోకం నుంచి విడుదల దొరికింది. ఏంటమ్మా నువ్వు అనేది? లోకం నుంచి విడుదల దొరకడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? సంధ్య ఏమైంది? ఎక్కడుంది? నిజం చెప్పమ్మా. సంధ్య బ్రతికెళ్ళలేదు. చచ్చిపోయింది. శిరీష, సంధ్య. అవునంకుల్, ఇంకో దారుణమైన నిజమేంటో తెలుసా? సంధ్యని చంపింది ఎవరో కాదంకుల్, నేనే. నేను నమ్మను. నువ్వు సంధ్యను చంపడం ఏంటి? నిజం అంకుల్, సంధ్యని చంపింది నేనే. నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంధ్యకు నేనిచ్చిన బహుమానం ఏంటో తెలుసా అంకుల్? నా చేతులతో నేనే సంధ్యని చంపాను అంకుల్. చంపాను, చంపేశాను. శిరీష, ఎవరు నువ్వు? నువ్వు నాలాగే ఎందుకున్నావు? నా చావుని బయట పెట్టకు. బయట పెడితే నీకు ఊరి శిక్ష పడుతుంది. ఏంటమ్మా శిరీష, ఏంటిదంతా? నేను హంతకురాలకు సాయం చేసిన మనిషిని అతి కిరాతకంగా చంపిన పాపాత్మరాల్ని. నేను చేసిన పాపానికి నేను ఉరికంబ ఎక్కాలి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను అంకుల్. కానీ చనిపోయే ముందు సంధ్యకు నేనిచ్చిన మాట నన్ను కట్టిపడేసింది అంకుల్. బ్రతికినంత కాలం తన బిడ్డకు అమ్మ ప్రేమ అందిస్తానని మాట ఇచ్చాను అంకుల్. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం సంధ్య చావుని దాచిపెట్టి ఇలా
దొంగలా బ్రతుకుతున్నానత్త, బ్రతుకుతున్నాను. అంటే నేను మరో బిడ్డను పోగొట్టుకున్నాను తల్లి. చావడానికి సిద్ధంగా ఉన్న మనిషిని బ్రతిమిలాడి సాయం చెయ్యమంటే మానవత్వంతో వచ్చి నీ స్థానంలో నిలబడింది. తన బిడ్డ తప్పిపోయిందని తెలిసినా తను తీసుకున్న బాధ్యతకు కట్టుబడి శిరీషగానే మిగిలిపోయింది. చివరకు ఆ బిడ్డను చూడకుండానే తరువు చాలించింది. నేనెంత దురదృష్టవంతురాల్లో చూడండి అంకుల్. నేను లేకపోయినా నా ప్లేస్ లో ఉండి అందరికీ మంచి చేసిన ఒక గొప్ప మనిషిని చంపాను. జరిగింది యాక్సిడెంటల్ గా జరిగిన తప్పు చేసింది నేనే. కనీసం నా తప్పుకి శిక్ష కూడా అనుభవించకుండా సంధ్య నా కాళ్ళు చేతులు కట్టిపడేసింది. బిడ్డగా తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోయింది. భార్యగా భర్త ఆదరణకి ప్రేమకి నోచుకోకుండా పోయింది. చివరకు తన బిడ్డకి తల్లిగా కూడా బ్రతకలేకపోయింది. అందుకే నా దగ్గర మాట తీసుకుంది అంకుల్. తన కూతురికి తనలాంటి జాతకం రాకూడదని ఆ పాప బాధ్యత నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. తన కోరిక నెరవేర్చాలమ్మా. నీ స్థానంలో ఉండి నీ గొప్పతనాన్ని 10 రెట్లు పెంచిన ఆ మానవతామూర్తికి న్యాయం చేయాలి. అది మనిద్దరి బాధ్యత. ఈ నిజం మన మధ్యనే ఉండని. పదమ్మా. అత్తయ్య, హారతి తీసుకోండి. హారిక, నీకు సపరేట్ గా చెప్పాలా? హారతి తీసుకో. ఏంటే ఇంత పొద్దుటే లేచి పూజలు చేసి హారతినిస్తున్నావు? ఏంటేంటి అత్తయ్య, ఈ రోజు బావా కొత్త ఉద్యోగంలో చేరే రోజు, మర్చిపోయావా? అవును కదూ, ఇవాళే మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేయొచ్చు కదా హారిక. ఈవిడగారు గుర్తు చేయడమా? బాలే చెప్పావా అత్తయ్య. తన కాలేజీ సంగతి తను మర్చిపోతుంది, తను మీకు చెప్పడం. వదినా, నా మీద మరి చాలా బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. నేను నీకు ఆఫ్ హస్బెండ్ ని, అది గుర్తుపెట్టుకో. అలాగే, ముందు మీ అన్నయ్యకి హారతి ఇచ్చి అప్పుడు నీ సేవ చేసుకుంటాను. బావా, హారతి తీసుకో. ఏంటిది? దూరంగా పెట్టు.
మొహం అంతా నల్లగా పొగంటుకుంటుంది. ఏమిట్రా మాటలు? నీకోసం పొద్దుటే లేచి పూజ చేసి హారతిస్తుంటే అలాగేనా మాట్లాడేది? తీసుకో. మన మహాలక్ష్మి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన వేళా విశేషం. నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. ఏంటమ్మా అంత క్రెడిట్ అంతా వదినికే ఇస్తున్నావు? ఇందులో అన్నయ్య కష్టమేం లేదా? అన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్లకుండా అక్కడ సరిగ్గా జవాబు చెప్పకుండానే జాబ్ వచ్చిందా? అవునా? మరంతకు ముందు చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాడు కదా, మరెక్కడా రాలేదే? అది అలా అడుగత్తయ్య. ముందు తీసుకెళ్ళి అవతల పెట్టి కాలేజ్కి రెడీ అవ్వు. బావా ఏంటి ఇలాగే వెళ్ళిపోతావు ఆఫీస్కి? ఉండు, నేను రెడీ చేస్తాను. బావా ఈ షర్ట్ వేసుకో. ఎందుకు? ఇది బాగుంది కదా. ఏం బాలేదు, ఇది వేసుకో. అత్తయ్య మీరు ఎదురుగా ఉండేసరికి సిగ్గుపడుతున్నాడు, కాసేపు బయట ఉండండి. బావా నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఏం లేదు బావా, అత్తయ్య ముందు చిన్న బిల్డప్, లేదంటే అత్తయ్యకి అనుమానం వస్తుంది కదా, అందుకు. కానీ నువ్వు షర్ట్ మార్చుకో. తీసుకో, త్వరగా వెళ్ళు. బావా షూస్ రెడీ. నువ్వెందుకు పాలిష్ చేసావు? నేను చేసుకుంటాను కదా. నేను నీ భార్యని. భర్తకు సేవ చేయడం భార్య కర్తవ్యం. అత్తే చూస్తుంది బావా. బిల్డప్ ప్లీజ్ బావా, బిల్డప్ వేసుకో బావా. రా కూర్చో కూర్చో కూర్చో. కాళ్ళు ఇక్కడ పెట్టు. పెట్టు బావా. బావా అచ్చ హీరోలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. మహాలక్ష్మి ఓవర్ చేస్తున్నావు నువ్వు. ఏదో ఒకటి యాక్ట్ చేయి బావా, అత్తయ్య చూస్తుంది. ప్లీజ్ బావా. బావా బావా ప్లీజ్ ప్లీజ్ బావా. ఏంటి బావా ఇది? ఇంత చిలిపి పనులు చేస్తావా నువ్వు? అంతా అత్తయ్య చూస్తుంది కదా. బావా ప్లీజ్ బావా ప్లీజ్. బావా బావా వద్దు బావా. ఏంటి బావా నువ్వు? ఆఫీస్ కి టైం అవుతుంది, పద వెళ్దాం. పద పద పద. అత్తయ్య బావా రెడీ. చూడు ఎంత చక్కగా రెడీ చేశానో. బావా మొట్టమొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, అత్తయ్య కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. లే కార్తీ, జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానమ్మా. మహాక్ చెప్పడం అలవాటు చేసుకో. వస్తాను మహా. ఒక్క నిమిషం. అమ్మా మహాలక్ష్మి, వాడికి ఎదురురా అమ్మా. జాగ్రత్త బావా, లంచ్ చేయడం మర్చిపోకు. అలాగే. బాయ్. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ బావా. ఇదేనమ్మా నేను కోరుకుంది. రండి అత్తయ్య, మనం టిఫిన్ చేద్దాం రండి.
మెప్పించే ప్రాణమా నీ నవ్వులోని కాంతిలోన నన్నే పోల్చానే. సంధ్య గారు ఎలా ఉన్నారు? ఓ, నన్ను సంధ్య అనుకుంటున్నాడు. సంధ్యలాగే మాట్లాడి చూస్తా ఏం మాట్లాడతాడు. ఏంటండి ఈ వేషం? కొత్త ఉద్యోగం వచ్చింది, నిన్ననే జాయిన్ అయ్యాను. ఓ, కంగ్రాచులేషన్స్. ఎందుకండి కంగ్రాచులేషన్స్? కొత్త ఉద్యోగం వచ్చినందుక? కానీ ప్రాణానికి ప్రాణమైన శిరీషకి దూరం అయ్యాననే బాధ నా మనసుని ఎంత తొలిచేస్తుందో మీకు తెలుసా? ఇంట్లో మా అమ్మ చాలా సంతోషపడుతుంది. ఎందుకు? ఓ, కొత్త జాబ్ దొరికినందుకా? ఇదంతా నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిసొచ్చిన అదృష్టం అంట. చచ్చిపోతానని విషం తాగి మరి నాకు మహాలక్ష్మికి పెళ్లి చేసింది. నాకు ఇష్టం లేని జాబొచ్చినా వాళ్లకది అదృష్టంలా భావించుకొని పొంగిపోతున్నారు. చివరకు మీరు కూడా నేను శిరీషకు అన్యాయం చేశాననే మాట్లాడారు. నిజానికి అన్యాయం అయిపోయింది నేనండి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానండి. మీరు ఆవేశంలో నన్ను తిట్టినా మీ ఆవేశంలో అర్థం ఉంది. నిజంగా రేపు శిరీష వస్తే తనకు నా మొహం ఎలా చూపించాలి? మా అమ్మ కోసం ఈ పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్పాలో తెలియడం లేదండి. నాకిష్టం లేని నా జీవితంలో ఎలా బొమ్మలా తయారయ్యానో చూడండి. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మహాలక్ష్మి పొంగిపోతుంది. నా భర్తకు కొత్త ఉద్యోగం వచ్చింది. తనే ఈ టై కట్టింది, తనే ఈ షూ పాలిష్ చేసింది, నన్నొక ఆట బొమ్మగా తయారు చేసి పంపించిందండి. నిజమేనండి, నిజంగా నేనొక ఆట బొమ్మని. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మని. ఎవరికి నా మనసుతో పని లేదు. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా మనసులోని మాటలు గొంతు పెగిలి బయటికి రావడం లేదు. అవి లోపలే సమాధైపోయాయి. మీ బాధ నాకు అర్థమైందండి. శిరీష స్థానంలో ఉన్నందుకే మీరు ఇంత బాధపడుతూ ఉంటే శిరీష ఇంకెంత బాధపడుతుందో. రేపు నిజంగా తను తిరిగొచ్చాక నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడదు. నిజంగా నేను తప్పు చేశానండి. మా అమ్మ కంటే ముందు నేనే ఆ విషయం తాగి ఉండాల్సిందే. నిజంగా తప్పు చేశాను, చాలా తప్పు చేశాను.
ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా గ్రహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. అలాగేనమ్మా, చచ్చిపో. నేను చెబుతుంది నిజమేనమ్మా, చచ్చిపో. నీ జీవితం నాశనమైంది. నువ్వు ప్రేమించిన మనిషి నీకు దూరమయ్యాడు. నీకిక జీవితమే లేదనుకున్నప్పుడు ఎందుకు బ్రతకడం? చచ్చిపో.